అందరికీ శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మీరు మళ్ళీ కొన్ని రోజులుగా మనకు గ్యాప్ వచ్చింది. లలిత సహస్రం చేసుకోవడానికి గ్యాప్ వచ్చింది కదా! ఆ లలిత సహస్రంలో లాస్ట్ వీడియోలో మనం చంపకాశోక పూర్ణ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మనం కురువింద మనిశ్రేణి కోటీర మండిత అనే ఒక అద్భుతమైన లలితాంబర నామం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. ఈ నామం వెనకాల వశిన్యాది వాగ్దేవతలు మనకి ఏం చెప్పారు అంటే, అమ్మవారి కిరీటంలో పద్మనాగమణులు అంటే ఎర్రని వర్ణములో ఉన్న పద్మనాభమణులు ధరించిందనమాటండి. ఈ పద్మనాభమణులతో పాటు ఇంకా స్ఫటికము, అలాగే ముత్యాలు, పగడాలు ఇలా ఎన్నో వర్ణములు, ఇంద్రాణమణి ఆభరణాలు ఇలా ఎన్నో ఆభరణాలు ఆమె యొక్క కిరీటం ధరించుకుందనమాటండి. అంటే ఇన్ని మణులన్నీ కూడా ఆమె కిరీటంలో ఉన్నాయని చెప్పేసి మనం చెప్తూ ఉంటామనమాట. సో, ఇలాంటి మణిని ధరించిన అమ్మవారి యొక్క కిరీటము చాలా ఎత్తైనది అని చెప్తూ ఉంటారు. జనరల్‌గా మనకి ఎవరికైనా కూడా పట్టాభిషేకం చేసినా కూడా, లేకపోతే వారికి ఒక ఉన్నత స్థితిని మనం ఇచ్చినా కూడా మనం ఈ యొక్క కిరీటం పెడుతూ ఉంటాం. మనం మామూలుగా మనకి ఈ యొక్క సాంప్రదాయం మహారాష్ట్రలో చాలా ఎక్కువగుంటుంది. పెద్దవాళ్ళందరూ కూడా అంటే ఒక పెద్ద పొజిషన్‌లో ఉన్నందరూ కూడా తలపాక కట్టుకుంటూ ఉంటారు. ఈ తలపాక అంటే ఏంటంటే ఒక గౌరవప్రదం అనమాటండి. గౌరవప్రదానికి చిహ్నంగా మనం తలపాక ధరిస్తూ ఉంటాం. అంటే శిరస్సే మనకి పెద్ద గౌరవం అలంకారం అనమాట శిరస్సు. ఆ శిరస్సుని కప్పడానికి ఒక మంచి కిరీటం కావచ్చు, తలపాక కావచ్చు, ఇలా ఏదో ఒకటి ధరిస్తూ ఉంటాం. అలంకారప్రదంగా ధరిస్తూ ఉంటాం అన్నమాట. సో, కిరీటం అందరూ పెట్టుకోవాల్సిన స్థితి అందరికి కిరీటం పెట్టుకునే అర్హత అందరికి లేదు. అంటే ఎవరికైతే ఆ ఒక స్థితిలో ఉంటారో, ఆ ఉన్నత శిఖరంలో ఉంటారో వాళ్ళకి కిరీటం పెట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో, అలాంటి అవకాశంలో, అలాంటి ఎత్తైన సింహాసనంలో ఉన్న అమ్మవారు లలితా త్రిపురసుందరి అమ్మవారు. అంటే ఆమె కిరీటం ఇంకెంత పెద్దగా ఉందో ఊహించుకోండి. నిజానికి మనకి రాజు కిరీటం ఒకలా ఉంటుంది. మంత్రి కిరీటంలో ఒకలా ఉంటుంది. సామంతరాజు కిరీటం ఒకలా ఉంటుంది. అలా ఆల్సో ఇంకా చిన్న చిన్న రాజులు వాళ్ళ కిరీటాలు ఒకలా ఉంటాయి కదా! స సర్వసేనాధ్యక్షుడి కిరీటం ఇలా ఒకలా ఉంటుంది. ఇలా దండనాయకుడి కిరీటం అలా ఒక రాజ్యంలోనే మనం చూసుకుంటూ ఉంటే చాలా కిరీటాలుంటాయి. కానీ ఒక్కొక్క కిరీటానికి ఒక్కొక్క వాల్యూ ఉంటుందనమాట. అంటే సామంతరాజుకు ఉండే వాల్యూ కిరీటానికి ఆ రకంగా ఉంటే, మంత్రి గారి కిరీటం మంత్రి గారి కిరీటానికి ఒక వాల్యూ ఉంటుంది. మహారాజు కిరీటానికి ఒక వాల్యూ ఉంటుంది కదా! సో, ఈ విధంగా మనకి అమ్మవారి కిరీటం అంటండి ఈ ఉన్న దేవతలందరూ కూడా మొత్తం దేవత అందరి కిరీటాలన్నిటికన్నా కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర కిరీటాలన్నిటిని కూడా పెద్ద ఎత్తైన కిరీటంగా ఉంది అని చెప్పేసి మనకి వశిష్ఠాది వాగ్దేవులు చెప్పారనమాటండి. అంటే ఇంత అద్భుతమైన కిరీటాన్ని తన ఒక శిరస్సు పైన ధరించిన అమ్మవారు లలితాంబ అనమాటండి. ఆ అమ్మవారి యొక్క నామాల్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. లైక్ ఈ నామంలో మొత్తం దీని గురించి తెలుసుకుంటూ వచ్చామనమాట. అండ్ ఆల్సో ఇంకొక విశేషం ఏంటంటే, ఒక రాజుకి పట్టాభిషేకం చేస్తే కిరీటం పెడతారు కదా! కిరీటానికి సంకేతం ఏంటంటే, నువ్వు ఒక ఉన్నత శిఖరం మీద ఉన్నావు. అంటే నీ యొక్క బాధ్యత అనేది ఈ యొక్క ప్రజా బాధ్యత అని చెప్తూ ఉంటాం కదా! అలాంటి అమ్మవారు కూడా ఆ కిరీటం ధరించి ఆ ఒక సింహాసనం మీద కూర్చొని మనందరిని పరిపాలించడానికి సిద్ధంగా ఉందన్నమాటండి. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది రాజు మీద మనకి భయం వేస్తుంది. అలాగే అమ్మవారిని చూసుకోవడానికి భయం వేయాలి. భయం అంటే ఏ విధంగా అనుకుంటున్నారు? భక్తితో కూడిన భయం అన్నమాట. అంటే ఏ తప్పు చేస్తే అమ్మవారు పైన శిక్షించడానికి సిద్ధంగా ఉంది. మహారాజ్ఞి సిద్ధంగా ఉంది. మనని శిక్షిస్తుంది అనే ఒక దృక్పథం, అనే ఒక చిన్న ఆలోచన మన బుర్రలో ఎప్పుడు ఉంటూ ఉండాలన్నమాట. అలా ఉంటే మనం ఈ జనాలకి ఏ తప్పులు చేయడానికి ఇష్టపడం. సో, ఈ విధంగా లలిత సహస్రనామంలో విష్ణు భాగదేవతలు మనకి అమ్మవారి కిరీటం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారన్నమాట. ముందు వీడియోలో అమ్మవారి యొక్క ఈ యొక్క మొత్తం కొప్పు గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. ఆ ముందు వీడియోలో అమ్మవారికి ఎరుపు వర్ణం గురించి మాట్లాడుకొని వచ్చాము. ఆ ముందు చేతుల గురించి మాట్లాడుకొని వచ్చాము. ఇలా మన లలిత సహస్రనామాల్లో అమ్మవారి యొక్క వర్ణన అంతా కూడా మనకి లలిత సహస్రనామాల్లో ఉందన్నమాట అండి. సో, ఈ విధంగా ఒక్కొక్క నామాలు తెలుసుకుంటూ వస్తుంటే ఒళ్ళు రోమాంచితం అయిపోతుంది కదా! సో, ఇవన్నీ నామాలు తెలుసుకోవడమే కాకుండా మనం పూజ చేసుకున్నప్పుడు, అమ్మవారి ముందు కూర్చున్నప్పుడు ఈ నామాల్ని ఒక్కసారి మనసులో అనుకుంటూ, ఆ ఒక వర్ణన గనుక మనం ఊహించుకుంటూ లలితాసహస్రం చేసినట్టయితే ఖచ్చితంగా మనకి అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉంటాయన్నమాట. ఊకే గుడ్డ చల్లబడినట్టు లలితాసహస్రం ఒక 108 నామాలు అలా 1000 నామాలు చదివేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనకి ఫలితం ఏముంటుంది చెప్పండి? ఆ ఒక ఏదో ఒక నామం దగ్గర మనకి ఆగాలి. 1000 నామాలు మనకెందుకు? ఆ 1000 నామాల్లో ఏదో ఒక్క నామం దగ్గరైనా మన మనసు ఒక్కసారి ఆగితే అది మనకి అమ్మవారు ప్రసాదించిన అనుగ్రహం అని చెప్పొచ్చనమాట. సో, ఈ విధంగా లలిత శాస్త్రం చదివిన వాళ్ళు ఖచ్చితంగా ఈ నామాలకి అర్థం తెలుసుకొని చదవడానికి ప్రయత్నించండి. తెలియకపోతే ఒక్కసారి ఈ యొక్క పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తూ ఉంటారు కదా! చాగంటి వారి, గరికపాటి వారు, సామవేద శర్మ గారు ఇలా ఎంతోమంది చెప్తూ ఉంటారు కదా! వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి ప్రయత్నించండి.
సో, తప్పులు చేయకుండా లలిత సహస్రం చదవడానికి ప్రయత్నించండి. సో, నాకు తెలిసి మీ అందరికి నా వీడియో నచ్చింది తెలుసు కదా! ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసండి. అలాగే మన ఛానెల్‌లో ఇంకా వీడియోస్ అన్ని బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటాయి. సో, కొంచెం గ్యాప్ తీసుకోవడం జరిగింది. సో, కొంచెం రిలాక్స్ అవ్వడం అనుకున్నాననమాట. సో, కొంచెం గ్యాప్ తీసుకోవడం జరిగింది. ఈ గ్యాప్ అంతా ఫుల్‌ఫిల్ చేసేస్తాను. ఈ యొక్క కంటిన్యూ‌గా వీడియోస్ వస్తుంటాయి. ఇదివరకు ఎలా వచ్చాయో అలా వీడియోస్ వస్తూనే ఉంటాయి. మన ఛానెల్‌లో ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ రాబోతున్నాయి. ప్రతి ఒక్కరిని మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. వెంటనే వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందనమాట. వీడియో మిస్ కాకుండా చూడగలుగుతారు. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. అందరం ఆనందం.